ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రాష్ట్రాన్ని సీఎం జగన్ అభివృద్ధి చేశారని పశ్చిమ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ తనయుడు షేక్ జావీద్ అన్నారు. పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ తనయుడు షేక్ జావీద్ నియోజకవర్గ పరిధిలోని బోడెం మోటల్ పాడివేది ప్రాంతాల్లో షేక్ ఆసిఫ్ విజయాన్ని కాంక్షిస్తూ గడప గడపకు తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా జావీద్ మీడియాతో మాట్లాడుతూ ఏ గడపకు వెళ్ళినా జగనన్న పథకాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయని, ప్రతి ఒక గడపలోనూ జగనన్నకి తప్ప మరొక పార్టీకి ఓటు లేదని చెప్పారని అన్నారు. రానున్న కాలంలో జగనన్నకి ప్రజలు పట్టాభిషేకం చేయడానికి సిద్ధంగా ఉన్నారని జావీద్ చెప్పారు. ప్రతి గడపలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగనన్నను పశ్చిమ నియోజకవర్గంలో ఆసిఫ్ని, విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా కేసీఆర్ నానిని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి షేక్ హసన్ బాషీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నా పేరు షేక్ జావీద్. మా ఫాదర్ ఇలాగా వెస్ట్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా నుంచుంటున్నారు. సో మేము గడప గడప ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఈరోజు 34 డివిజన్లో గడప గడప ప్రోగ్రామ్ చేసాం. జనాలందరూ చాలా పాజిటివ్గా రిసీవ్ చేసుకున్నారు. మాకు తప్పకుండా మళ్ళీ జగనే కావాలని చెప్పేసి కోరుకుంటున్నారు. ఈ పెన్షన్స్ తీసుకోవడానికి, ఇంకా వేరే ఏమైనా తీసుకోవడానికి జనాలు చాలా ప్రాబ్లమేటిక్గా ఫేస్ చేస్తున్నారు. సో మాకు మళ్ళీ జగన్ గారి సీఎంగా కావాలని కోరుకుంటున్నారు. అలాగే పశ్చిమ నుంచి ఆసిఫ్ గారిని ఎలా అయినా మేము ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని చెప్పేసి, మరియు మా ఎంపీ గారు కేసీఆర్ నాని గారిని మళ్ళీ తప్పకుండా గెలిపించుకుంటామని చెప్పేసి జనాలందరూ కోరుకుంటున్నారు. మీరు వెళ్తుంటుంటే జనాలు ఏమని చెప్తున్నారు? చాలా పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటున్నారండి. మీరు అసలు బయటికి రావాల్సిన అవసరం లేదు, మీరు రాకపోయినా సరే మేము ఫ్యాన్ గుర్తుగా ఓటేసి మేము గెలిపించుకుంటామని చెప్పేసి జనాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నేను హసన్ బాషా, ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి, వైఎస్ఆర్సీపీ. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో భాగంగా ఎన్నికల ప్రచారంలో ఇవాళ ఎమ్మెల్యే అభ్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆసిఫ్ గారిని ఇలా ఎన్నికల ప్రచారంలో ఈ కొండ ప్రాంతం, గాంధీ ప్రాంతం, అలాగే డైనస్ స్ట్రీట్ ఈ ఏరియాలో మనం తిరుగుతాం జరిగింది. ఆసిఫ్ గారి అబ్బాయి తనయుడు మా జావేద్ గారు ప్రతి ఇంటికి వెళ్ళినా ఒకటే అంటున్నారు జనాలు, ఈ రీజన్లో మీ నాన్నగారి గతంలో కార్పొరేటర్గా చేసుకుంటూ వచ్చారు. ప్రతి సమస్య ఏదున్నా తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారి దృష్టిలో కానీ, అలాగే కార్పొరేషన్ దృష్టిలో కానీ తీసుకెళ్ళి మాకు ఎన్నో సేవలు చేసిన ఇది ఉంది. ఆ రుణం తీసుకునే అవసరం వచ్చింది. ఇప్పుడు ఆసిఫ్ గారికి ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మరథం పెట్టి ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తాం. వేరే పార్టీకి ఇక్కడ దాఖలు లేదు. వేరే పార్టీ వచ్చినా వాళ్ళకి మనం ఏ ముఖం వేసుకొచ్చామని వాళ్ళు అడుగుతున్నారు. అలాగే ఆసిఫ్ గారి తనయుడు వెళ్తే ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో కూర్చోబెట్టి నీళ్ళు తాగుతారు బాబు, మీరు ఉండండి, 5 నిమిషాలు ఉండండి, నుంచోండి అని చెప్పి ఆయనకి బ్రహ్మరథం పడుతున్నారు. 4 ఇల్లు తిరగాలంటే 1 గంట 20 నిమిషాలు పడుతుంది ఆసిఫ్ గారు వాళ్ళ అబ్బాయికి. ఎందుకంటే అలాగ ఆదరిస్తున్నారు కూర్చోబెట్టి. మీ నాన్నగారు కూడా అలా గతంలో మాకు అలా పనులు చేశారు కాబట్టి అలా ఎమ్మెల్యేగా ఉంటే ఇంకా అభివృద్ధి జరిగిద్దని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. మన పశ్చిమ నియోజకవర్గం ప్రజలందరికీ ఒకటే కోరుతున్నాను నేను, ఇవాళ పశ్చిమ నియోజకవర్గంలో ఆసిఫ్ గారికి అలాగే ఎంపీ గారికి ఈ ఒక్కొక్కరికి 2 ఓట్లు వస్తాయి. 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అఖండ భారీ మెజార్టీతో గెలిపించి జగనన్నకి కానుకగా ఇచ్చి ప్రతి ఒక్క సమస్యలు కూడా తీర్చుకోవాలి. ఎందుకంటే ఇవాళ చూస్తున్నాం మనం 2 నెలల నుంచి, గత 5 సంవత్సరాల నుంచి వృద్ధులు కానీ ఎవరైనా కానీ ఇంట్లో ఉంటే కొండెక్కి పింఛన్లు ఇచ్చేవాళ్ళు. ఇవాళ చూసుకుంటే పడికాపల బ్యాంకుల్లో వేసానంటున్నారు. బ్యాంకుల్లో వేస్తే కొంతమందికి అకౌంట్ వాడకపోతే డబ్బులు కట్ అయిపోతున్నాయి. అలాగే వేసే 3,000 రూపాయల్లో 1,000 రూపాయల దాకా కట్ అయిపోయి వస్తున్నాయి. చాలా ఇబ్బంది పడుతున్నారు. గతంలో ఇలా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ వ్యవస్థతో ఇంటింటికి వాళ్ళకి ఎండలో కూడా తిరిగే అవసరంలా, ఇంట్లో 6ంటికి తలుపు కొట్టి పింఛన్ ఇచ్చేవాళ్ళు. ఇవాళ చంద్రబాబు నాయుడు చేసే పనులకి చాలామంది సఫర్ అవుతున్నారు, చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఈ ఇబ్బందులు 2 నెలలే తర్వాత ఎలక్షన్లో భారీ మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారికి, ఆసిఫ్ గారికి, ఎంపీ గారికి గెలిపించుకొని మళ్ళీ ఇంట్లో కూర్చొని పింఛన్లు తీసుకునే రోజులు వస్తాయని ఈ సభాముఖం అందరికీ నమస్కరిస్తున్నాను. పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థి ఎమ్మెల్యే అంటే ఎలా ఉంటాడో నేను చేసి చూపిస్తానని చెప్పేసి అని మాట్లాడు. ముందు అతను జనాల దగ్గరికి వెళ్ళమండి. ఆయన మేకప్ వేసుకొని 10 నిమిషాలు రోడ్ షో చేస్తాడని, తర్వాత మళ్ళీ ఏసీ కార్లో బెంజ్ కార్లో కూర్చుంటున్నాడు. ఆయన పేదల బాధలు ఏం తెలుస్తాయి ఆయనకి? ఆయన బెంజ్ కారులో తిరిగే వ్యక్తి. ఆయన చూస్తే మేకప్ వేసుకొని ఆయనకి ఎండలో తిరిగితే ఏదో మన ఈ మాస్ ఏరియాలో వస్తే ఏదో ఆయనకి ఏదో అయిపోయినట్టు, ఇది అంటు రోగులు వచ్చినట్టు జనాలకి దూరం పెట్టి, జనాలు క్యాన్వాసింగ్లో కూడా దూరం వాళ్ళ కార్యకర్తలే చెప్తున్నారు,
అలా చేసే వ్యక్తి ఇప్పుడు రేపు జనాల్లోకి ఏమెళ్తాడు? మన పేద ప్రజల్లోకి వెళ్ళి చూడాలా, కొండెక్కి చూడాలా, అంతేగాని రోడ్ షో చేసుకుని వెళ్ళే వ్యక్తి మనకి రేపు రారు. రేపు సంస్థలు ఉన్న ఆసిఫ్ గారు పంజా సెంటర్లోనే దొరుకుతారు మాకు. ఈయన కావాలంటే సుజనా చౌదరికి మనం ఢిల్లీ వెళ్ళాల్సిన అవసరం వచ్చింది ప్రతి సమస్యకి.